యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. ఇరాన్ మరి ఇజ్రాయెల్ యుద్ధాలు రాత్రి కాలంలో భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ సమయంలో మరి ఇరాన్లో చిక్కుపోయినటువంటి చాలామంది భారతీయులు మరి తెలుగువారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా విడుదల కావాలంటే యేసు ప్రభు మాత్రమే విడుదల చేయగల శక్తి సామర్థ్యం ఆయనకు ఉంది. మీరు ఎప్పుడైతే ఆయనకి దేవునికి మొర్ర పెడతారో, ప్రార్థన చేస్తారో, దేవుని దగ్గర మీ పాపాలు ఒప్పుకుని వాటిని విడిచిపెడతారో దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవుని దగ్గర మీరు చేసిన ప్రతి పాపము ఒప్పుకొని విడిచిపెట్టండి, దేవుడు పరిశుద్ధపరుస్తాడు. యేసు రక్తం నమ్మండి, క్షమించే దేవుడు నమ్మండి. పాప క్షమాపణ దేవుని దగ్గర పొందుకోవాలంటే కనుక మీరు ఆయన దగ్గర అన్నింటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు. క్షమించడం అధికారం కలిగిన దేవుడు. అదొకటే కాదు, మీకు విడుదల దయచేస్తాడు. అక్కడి నుంచి మిమ్మల్ని సురక్షిత ప్రాంతంలో దేవుడు తరలిస్తాడు. మీకు అక్కడ మరణం కీడు రాకుండా ఉండాలంటే దేవుని వల్లనే అది జరుగుతుంది తప్ప మనుషులు కాపాడలేరు. గమనించిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు మిమ్మల్ని తప్పించి కాపాడుతాడు. ప్రార్థన చేస్తే కనుక ఖచ్చితంగా నోరు తెచ్చి యేసు ప్రభువా నాకు సహాయం దయచే, నేను క్షమించి నా పాపను క్షమించని అడగండి. ఖచ్చితంగా ఆయన సహాయం చేయకపోవడం అనేది ఉండదు. ఆయన సహాయం చేసే దేవుడు, మొరపెడితే ఉత్తరం ఇచ్చే దేవుడు. అడుగుడి ఇవ్వబడని చెప్తున్నాడు, తట్టుడి తీయబడని చెప్తున్నాడు. కాబట్టి మీరు అడగండి, ఆయన తట్టండి, అడగండి. ఖచ్చితంగా దేవుడు మీకు ద్వారాన్ని తెరుస్తాడు. లేని పక్షంలో మీరు భయాందోళనతో బతకాల్సి ఉంటుంది. దేవుని హస్తం తోడు ఉంటే భయం ఉండదు లోపల. ఎవరికైనా సరే దేవుని హస్తం ఉంటే భయం ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏముందంటే, నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి 10,000 మంది నీ పక్కన చనిపోవచ్చు, కానీ నీకు దగ్గర అపాయం రాదు. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క యుద్ధంలో మీరు అక్కడ నుంచి బయటికి రావాలన్నా, తట్టుకోవాలన్నా, దేవుని కాపుదలు కావాలన్నా కూడా యేసు ప్రభు వల్లనే ఆ యొక్క కార్యం జరుగుతుంది తప్ప మీ సొంత ప్రయత్నాలతో ఎంత మాత్రం కార్యం జరగకపోవచ్చు. ఎందుకంటే ఆ పరిస్థితులు చాలా చాలా భీకరమైన పరిస్థితులు. వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు అది చాలా భయంకరమైన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ విజువల్స్ కూడా బయటికి రాకుండా కూడా వాళ్ళ ముందు జాగ్రత్తలు పడినట్టు కూడా చాలా సమాచారం ఉంది. అక్కడ కెమెరాస్ కానీ, సీసీ ఫుటేజ్ కానీ, ఆ కెమెరాస్ అన్నింటినీ కూడా వాళ్ళు క్లోజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఇరాన్లో. కాబట్టి గమనించండి. ఏం జరగబోతుందో నాకైతే తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి చూస్తున్న దేవునికి మీరు మొరపెట్టండి. ఖచ్చితంగా దేవుని యొక్క జవాబు మీకు దొరుకుతుంది. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం కలిగి ఉండండి, భయపడక్కర్లేదు, ధైర్యంగా ఉండండి, నిబ్రం కలిగి ఉండండి. దేవుని హస్తం మీకు బలంగా తోడు ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.